మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మండల్ గ్రామం మైసమ్మగూడెం ఊరిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న విషయం తెలిసిందే. శనివారం సాయంకాలం మల్లారెడ్డి కాలేజీ వదిలేసిన అనంతరం విద్యార్థులు సాయంకాలం సేద తీర్చుకోవడానికి మైసమ్మగూడెంలో ఉన్న సెయింట్ పీటర్స్ కాలేజ్ వెళ్లేదారిలో ఒక హోటల్లో ఎర్రీ కేఫ్లో చాయ్ ధూమపానీయాలు తీసుకుని సేద తీర్చుకుంటున్న సమయంలో మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్లు మాట్లాడుకుంటూ గొడవ పెట్టుకోవడం జరిగింది. తోపులాటలో కింద పడ్డారు. అది గమనించిన మైసమ్మగూడెంలో ఉన్న దుకాణం యజమాని చింతారాజు, స్థానికుడు మరియు అతని పెద్ద కుమారుడు చింతా చాణుక్య, బాబాయ్ చింతా రాంబాబు, తమ్ముడు చింతా సూర్య, వీరు అందరూ కలిసి మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్లను కర్రతో అందరినీ చితకబాది నానా దుర్భాషలాడి కారు అద్దాలను పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఇటు విషయమై స్థానికులు అందరూ భయభ్రాంతులకు గురై ఇలాంటి అల్లరి ముఖాలు మా మధ్యలో ఉండడం చాలా భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానికులు తెలిపారు. చింతారాజు మరియు అతని తమ్ముడు రాంబాబు అనే వ్యక్తిపై ఇంతకు ముందుకే అటువంటి మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. దయచేసి ఇలాంటి వ్యక్తుల వల్ల మల్లారెడ్డి కాలేజీకు చెడ్డ పేరు వస్తుందని మీడియాతో వాపోయారు.